మీద 1,20,000 రూపాయలు సంవత్సరానికి నెలకు 10,000 రూపాయల చొప్పున ఖర్చు పెట్టి మంచి చదువు చెప్పించే ప్రయత్నం చేసిండు. ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు. దశాబ్దాల మీ కోరిక వికారాబాద్ జిల్లా కావాలని ఇలా జిల్లా చేసిండు కేసీఆర్. కలెక్టర్ను తెచ్చిండు, ఎస్పీని కూర్చోబెట్టిండు, ఆ జిల్లాలో ఒక మెడికల్ కాలేజీని ఇచ్చిండు, ఒక నర్సింగ్ కాలేజ్ ఇచ్చిండు. ఇవాళ ఇవన్నీ పూర్వ రంగారెడ్డి జిల్లా మన సోదరుల కోసం ఇచ్చిండు. ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు. కరెంటు చక్కగా లేకపోతే, కాంగ్రెస్ ప్రభుత్వం మనకు కరెంటు కష్టాలు ఇచ్చిపోతే వాటిని పరిష్కారం చేయడానికి 24 గంటల కరెంటు రైతులకు ఇవ్వడానికి 1,00,000 కోట్లు కరెంటు మీదనే ఖర్చు పెట్టిండు కేసీఆర్. ఎస్, కేసీఆర్ అప్పు చేస్తే ప్రజలకు మంచి చేసిండు. నేను అడుగుతున్నా, ఇవాళ కేసీఆర్ గారు అప్పు చేస్తే నేను ఇంకో గంట సేపు చెప్పగలుగుతా. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని, మీ ప్రాంతానికి నీళ్లు తెచ్చే కార్యక్రమాన్ని 90% పూర్తి చేసి వీళ్ళ చేతుల్లో పెట్టిండు కేసీఆర్. 30,000 కోట్లు ఖర్చు పెట్టిండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ నాయకత్వాన్ని, 10 ఏళ్లలో కేసీఆర్ గారు 2,80,000 కోట్లు అప్పు చేసిండు. మీరు 2.5 ఏళ్ళు అయింది. ఈ 2.5 ఏళ్లనే 4 లక్షల కోట్లు అప్పు చేసిండు రేవంత్ రెడ్డి గారు. 4 లక్షల కోట్లు. మరి ఎక్కడ పోయినాయి పైసలన్నీ? ఎక్కడ పోతున్నాయి? రైతుల ధాన్యం కొనవు, యూరియా ఇయ్యవు, రైతు బంద్ వేయవు, చివరికి రైతుకు కరెంటు కూడా చక్కగా ఇయ్యవు. మరి ఏడవుతున్నాయి పైసలన్నీ? ఎవరు తీసుకుపోతున్నారు? ఆఖరికి కొనుగోలు కేంద్రాలకు పోతే, ఐకేపీ సెంటర్లకు పోతే ధాన్యం సంచులు లేవు. ధాన్యం సంచులు కూడా గవర్నమెంట్ ఇస్తలేదు. మరి ఏడవుతున్నాయని చెప్పి నేను కూడా తెలుసుకున్నా. సంచులన్నీ ఢిల్లీకి పోతున్నాయంట, మూటలు మూటలు కట్టుకొని. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, వాళ్ళెంబడ వీళ్ళు సామంతులు. ఎందుకయ్యా అంటే ఆయన రెగ్యులర్ సీఎం కాదు రేవంత్ రెడ్డి గారు, రెన్యువల్ సీఎం. అది రెన్యువల్ కావాలంటే టప్పా కొడాలి, ఆడ పైసలు కట్టాలి, పైన కప్పం కట్టాలి, ఫీజు కట్టాలి, లేకపోతే నడవది. అందుకే ఇవాళ ఈ పరిస్థితి ఉన్నది రాష్ట్రానికి. ఇంకొక మాట, రియల్ ఎస్టేట్ కూలింది, కుప్పకూలింది. ఎందుకు? ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఒక బిల్డింగ్ కట్టాలంటే హైదరాబాద్లో కేసీఆర్ ప్రభుత్వంలో రూపాయి లంచం లేదు, లేఅవుట్కు పైసలు ఇచ్చే అక్కర లేదు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు రాగానే స్క్వేర్ ఫీట్కి ఎంత, అట్లాగే మీకు దేనికి ఎంత లెక్క పెట్టి తోలు వలిచి బిల్డర్ల దగ్గర వసూలు చేస్తా ఉన్నారు. స్క్వేర్ ఫీట్కి 200. ఇవాళ ఆర్ఆర్ ట్యాక్స్, రాహుల్ రేవంత్ ట్యాక్స్. మేము ఉత్తగానే వచ్చినామా అని చెప్పి దబాయించి దటాయించి ఇలా పైసలు గుంజి ఒక్కొక్క బిల్డర్ మెడ మీద కత్తి పెడితే ఆఖరికి రియల్ ఎస్టేట్ డామ్ అనే పరిస్థితి వచ్చింది. ఎన్ని మాటలు! ఇదే చేవెళ్ల గడ్డ మీద ఎస్సీ ఎస్టీ సోదరులకు మాటలు ఇచ్చినారు. ఏం చెప్పినారు ఆ రోజు? కేసీఆర్ దళిత బంధు అంటుండు, దళిత బంధు 10 లక్షలు అంటున్నాడు. మేము అధికారంలోకి రాగానే 12 లక్షల రూపాయలు అంబేద్కర్ అభయహస్తం పేరు మీద ఎస్సీలకు ఎస్టీలకు అందరికీ ఇస్తాం అని ఇదే చేవెళ్ల గడ్డ మీద నుంచి చెప్పినారు. ఇలా ఇందిరమ్మ ఇండ్లు అంటున్నారు. ఇందిరమ్మ ఇండ్లు మీరు చెప్పిన మాట, రేవంత్ రెడ్డి గారు, మల్లికార్జున్ ఖార్గే గారు చేవెళ్లలో చెప్పిన మాట. 5 లక్షలు కాదు, ఎస్సీ సోదరులకు ఎస్టీ సోదరులకు 6 లక్షల రూపాయలు ఇస్తాం. అట్లాగే అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పిన మాట, చాలా మంది నమ్మిన మాట, కేసీఆర్ వస్తే అసైన్డ్ భూములు గుంజుకుంటాడు, మేము రాగానే అసైన్డ్ భూములన్నిటికీ పట్టా భూములు చేస్తాం, పట్టా భూములు చేసి మీకు ఇచ్చేస్తాం, మీది మీకే ఉంటది, మీరు అమ్ముకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. చెప్పిరా లేదా? లేదంటే చూపెడతా, వీడియోలు అవి కూడా ఉన్నాయి, అవి కూడా తెచ్చిన. ఎందుకంటే ఇట్లా ఒకటి కాదు, ఎస్సీలను మోసం చేసినారు, ఎస్టీలను మోసం చేసినారు, బీసీ సోదరులకు చెప్పినారు సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తాం బీసీలకి, 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇస్తా, 42% రిజర్వేషన్ ఇస్తా. ఒక రాజకీయాల్లో విద్యా ఉపాధి అవకాశాల్లో మాత్రమే కాదు, 42% రిజర్వేషను మీకు ప్రభుత్వ కాంట్రాక్ట్లలో కూడా ఇస్తా అని చెప్పి మోసం చేసినాడు. మైనారిటీ సోదరులకు మోసం, మైనారిటీ సబ్ ప్లాన్ పెడతా, మీ అందరికీ బ్రహ్మాండంగా 4,000 కోట్ల బడ్జెట్ పెడతా అని మైనారిటీ సోదరులకు కూడా టోపీ పెట్టిండు, మోసం చేసిండు, వాళ్ళను కూడా ముంచిండు. ఈ రోజు ఈ రాష్ట్రంలో మోసపోని వర్గం ఏం లేదు. 2 ఉద్యోగాలు ఊడగొట్టండి, కేసీఆర్ది కేటీఆర్ది 2 ఉద్యోగాలు ఊడగొట్టండి, మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా సంవత్సరంలో అని చెప్పి పిల్లలకు మోసం చేసిండు. ఈ రాష్ట్రంలో ఇవాళ రేవంత్ రెడ్డి బాధితుడు కానోళ్ళు ఎవరు లేరు. బ్రహ్మాండమైన మోసం మామూలుగా చేయలేదు. చివరికి ఆ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఉంటారు. ఇక ఆయననైతే రేవంత్ రెడ్డి రజనీకాంత్ లెక్క డైలాగులు కొడితే ఆయన కమల్ హాసన్ లెక్క యాక్టింగ్ చేసిండు. కార్డు పట్టుకొని, ఈ కార్డు భద్రంగా పెట్టుకోండి, 100 రోజులు దాచి పెట్టుకోండి, ఇంట్లో అల్మార్లో పెట్టుకోండి, ఆ గ్యారంటీ కార్డు, ఆ కార్డు క్రెడిట్ కార్డు లెక్క
మా వాళ్ళు వస్తారు కాంగ్రెస్ వాళ్ళు 101వ దినం నుంచి దాన్ని పట్టుకొని పోయి మీ ఒక్కొక్క కుటుంబానికి 2,50,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత నాది అని బట్టి విక్రమార్క గారు కమల్ హాసన్ మించిన యాక్టింగ్ చేసిండు. ఏడవైంది మరి ఈడాల బట్టి విక్రమార్క ఏడున్నాడు? ఏం చేయాలి? కార్డు ఇప్పుడు భద్రంగా పెట్టుకోమంటివి కదా, ఇప్పుడు ఏడ పెట్టుకోవాలి? ఏం చేయాలి కార్డులతోని? అందుకే నేను అంటున్నా, ఆగం కావద్దు. అబద్ధాలు చెప్పంగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడంగానే ఒక ఆయన 15 లక్షలు వేస్తా అన్నాడు, పెద్ద మనిషి ఢిల్లీలో ఉన్న ఆయన. 15 लाख हर किसी के अकाउंट में डाल देंगे भाइयों बहनों मित्रों అని ఆయన అడిగే, ఈయననేమో 15,000 రూపాయలు వేస్తా అని చెప్పి ఈయన చెప్పే, అటు ఆయన మళ్ళీ చేయిచ్చే, ఇక్కడ ఈయన చేయిచ్చే. బంగారం వల్ల కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంటే మీరు అడగకముందే బిర్యానీ పెడితే ఆయననేమో పోగొట్టుకుంటుమి, వీళ్ళిద్దరు తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటుమి. అలా ఏమవుతున్నది? ఏం సాధించినాం? అందుకే ఎలక్షన్ రాగానే ఆగం కావద్దు, ఎలక్షన్ రాగానే మనం కన్ఫ్యూజ్ కావద్దు. సరే ఎమ్మెల్యే పోయిండు, ఒకటే యాద పెట్టుకోండి, గెలిపించింది మీరే, మళ్ళా మీరు ఓడగొట్టేది కూడా రేపు బరాబర్ మీరే. ఆ ఎమ్మెల్యే గారు వదిలిపెట్టొద్దు, బరాబర్ గెలిపించిన మీరే మళ్ళా ఓడగొట్టే బాధ్యత తీసుకోవాలి. ఉన్నాయి 300 దాకా బూతులు ఉన్నాయి చేవేలలో. కానీ మనం ఊరికేనే ఏదో స్పీచ్ చెప్పుకొని 4 మాటలు మాట్లాడుకొని ఇక గెలిచినామని జబ్బలు దర్చుకొని పోతే నడవదు. గెలవాలి, కేసీఆర్ ప్రభుత్వం రావాలి, మళ్ళీ చేవేళ్లలో మీ గౌరవం నిలవాలి. ఎస్, ఒకటి మాత్రం నేను ఒప్పుకుంటా, 10 ఏళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ళు మనం ప్రభుత్వాన్ని నడిపినాం. ప్రభుత్వం నడపడం అంటే మనమేమనుకున్నాం, అరే ఇది మనం కష్టపడి తెచ్చిన రాష్ట్రం. మా పెద్దమంగళారం యాదిరెడ్డి లాంటి వాడు ఢిల్లీ దాకా పోయి ఉరి పోసుకొని చచ్చిపోయిండు. అట్లాంటి యాదిరెడ్డి లాంటి పిల్లలు 100 మంది చచ్చిపోతే వచ్చిన రాష్ట్రం ఉత్తగానే రాలే. కాంగ్రెస్ మెడలు వంచి బీజేపీ నొప్పించి మెప్పించి దేశ రాజకీయ వ్యవస్థను శాసించి తెలంగాణ ప్రజలు సాధించుకున్న రాష్ట్రం ఇది. అందుకే ఈ రాష్ట్రంలో ప్రజలు కోరుకునే అభివృద్ధి జరగాలి, ప్రజలు సంతోషపడే విధంగా సంక్షేమం ఉండాలని చెప్పి ఒకటి కాదు 100 పథకాలు తెచ్చినాం, పనిచేసినాం. ఒక తప్పు మాత్రం చేసినాం. ఏంటిదా తప్పు? మీ గౌరవం కాపాడలే కార్యకర్తలది. ఎట్లా? చాలా మంది అన్నారు నాతో, అన్నా పెన్షన్ ఇస్తిరి ఆన్లైన్ అయిపోయా, కార్డు ఇస్తివి కార్డు ఆన్లైన్ అయిపోయా, కళ్యాణ లక్ష్మి ఇస్తివి ఆన్లైన్లో వాయ్, రైతు బంధు ఇస్తివి అకౌంట్లో పడే. ఇక నన్నెవడు దిగుతాడన్నా, మరి నా సంగతి ఏంది? మరి ఊళ్ళో పోయి మళ్ళీ ఓటు అడగాలంటే నా గౌరవం యాడుంటుంది అని. అందుకే నేను మీకు మాటిస్తున్నా, ఇట్లాంటి చిన్న చిన్న పొరపాట్లు మొత్తం ప్రభుత్వం మీదే దృష్టి పెట్టినాం, పార్టీ మీద ఎక్కువ దృష్టి పెట్టలే. వాస్తవానికి 10 ఏళ్ళు కొత్త రాష్ట్రం కదా, కొత్త సంసారం కదా, కొత్త ఇల్లు కదా, పునాది గట్టిగా పడాలి. మన రాష్ట్రం నవ్వెటోళ్ళ ముంగట జారిపడొద్దు. మీకు పరిపాలన చేతనైతే దాన్నోళ్ళను నోర్లు మూపియాలే, మంచిగా నడిపియాలని ఆలోచన చేసినాం తప్ప వేరే ఆలోచన చేయలే. కానీ నేను మీకు మాటిస్తా ఉన్నా, వచ్చే 5 ఏళ్ళు అట్లుండదు. 2028లో మీ అందరి దయతో ప్రజల ఆశీర్వాదంతో తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. అయినాక నేను బాధ్యత తీసుకుంటా. వచ్చే 5 ఏళ్ళు మన ప్రభుత్వం వచ్చినాక కార్యకర్తల బాగోగులు, ప్రజల సంక్షేమం రెండింటినీ బ్యాలెన్స్ గా నడిపించే బాధ్యత నాది. మీకు రావాల్సిన పదవులు, మీకు జరగవలసిన లాభం, మీకు కోరుకునే గౌరవం వచ్చే విధంగా చేసే బాధ్యత నాది. గతం మర్చిపోండి. చిన్న చిన్న పొరపాట్లు జరిగిండొచ్చు, మా వైపు నుంచి కూడా జరిగిండొచ్చు. ఉద్యమంలో పనిచేసిన బిడ్డలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళకు కూడా అయ్యో మాకు జరగాల్సినంత జరగలేదేమో అన్న భావన ఉండొచ్చు. నేను వారందరినీ ప్రార్థిస్తా ఉన్నా. ఇవాళ రాష్ట్రం ప్రమాదంలో ఉంది. కేసీఆర్ గారు ఆయన రాజకీయాల్లోకి వచ్చి దాదాపు 43-44 ఏళ్ళైంది. ఆయన ఎమ్మెల్యే అయింది మొదటిసారి 1985. ఇలా 2026 అంటే 41-42 ఏళ్ళ కింద ఎమ్మెల్యే అయ్యిండు కేసీఆర్ గారు. ఇవాళ కేసీఆర్ గారికి ఏం నష్టం జరగల. కేసీఆర్ గారు అన్ని పదవులు చూసిండు రాజకీయంలో. ఎమ్మెల్యే అయిండు, ఎంపీ అయిండు, రాష్ట్రంలో మంత్రి అయిండు, రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్ అయిండు, కేంద్రంలో మంత్రి అయిండు, తెలంగాణకు ముఖ్యమంత్రిగా మీ దయతో 10 ఏళ్ళు పనిచేసిండు. కేసీఆర్ గారి దేశంలో చేయని పదవి ఏం లేదు. ముఖ్యమంత్రి పదవి చేసిండు, కేంద్ర మంత్రి చేసిండు, రాష్ట్ర మంత్రి చేసిండు, డిప్యూటీ స్పీకర్ చేసిండు, అన్ని చేసిండు. ఒక ప్రధానమంత్రి తప్ప అన్ని పదవులు అయిపోయినాయి. అందుకే నేను అంటున్నా, కేసీఆర్ గారికి ఏం నష్టం కాలే. కానీ కేసీఆర్ ఓడిపోవడం వల్ల ఇవాళ నష్టపోయింది ఎవరు? కార్యకర్తలు, తెలంగాణ ప్రజలు. మన పార్టీ కార్యకర్తలకు ఇవాళ గౌరవం తగ్గింది. ఊర్లలో మనకే ఇజ్జత్ అనిపిస్తున్నది. అరే ప్రభుత్వాన్ని ఓడగొట్టుకుని ఎంత పని అయిపోయారా మనకు అనిపిస్తున్నది. రెండో దిక్కు ప్రజలు నష్టపోయింది, రైతులు బాధపడుతున్నారు, విద్యార్థులు గోసపడుతున్నారు. ఇవాళ మహిళలు ఎన్ని మాటలు చెప్పిండినా, నెలకు 2,500 ఇస్తా, అత్తకు 4,000, కోడలకు 2,500.